హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో రేపు నా కాన్వకేషన్ అనమాట. ఫైనలీ డిగ్రీ తీసుకోబోతున్నాను. అంటే చిన్నప్పటి నుండి ఇన్ని ఇయర్స్ చదివిన తర్వాత తీసుకుంటున్న ఫస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ. చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ప్యాకింగ్ అదంతా స్టార్ట్ చేశాను. అండ్ మమ్మీ ట్యాన్ ప్యాక్ అది కూడా పూస్తా అన్నారు. ఏదో నువ్వు అందరికంటే తెల్లగా కనబడాలి, బాగా కనబడాలి అంట. సో యా, అండ్ ఇందాక దాకా కూర్చొని చాలాసేపు రీఫ్రెష్లు కొట్టి బస్ బుక్ చేసాము నేను డాడీ. సో ఇవాళ నైట్ 8:50కి బస్సు. సో 8:50 కదా, పొద్దున్న 4 o'clock కల్లా రీచ్ అయిపోతాం. 4 o'clock కల్లా రీచ్ అయ్యి అక్కడ ఎర్లీ చెక్ ఇన్ ఒక హోటల్ మాట్లాడుకుందాం. సో హోటల్ రీచ్ అయ్యాక ఎర్లీ చెక్ ఇన్ అక్కడ చేసేసి అక్కడ నుంచి రెడీ అయ్యి 7:30 అనుకుంటా, 7:30 కల్లా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. గ్రాడ్యుయేట్ రిపోర్ట్ చేయాలి. పేరెంట్స్ కొంచెం లేట్గా రావచ్చు, కావాలంటే 9 o'clock కల్లా రావచ్చు పేరెంట్స్. నేను 7:30 కల్లా వెళ్ళి నేను రిజిస్టర్ చేసుకోవాలి స్లాట్ అదంతా. సో యా, చాలా ఎక్సైటెడ్గా ఉందా, చాలా హ్యాపీగా కూడా ఉంది. చాలా మంచి తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాను. అండ్ మా పేరెంట్స్ ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ టైం కలవబోతున్నారు. అంటే మేము పిల్లల పేరెంట్స్ని కలుస్తూనే ఉంటాం, బట్ పేరెంట్స్ ఎప్పుడు కలవలేదు. సో దానికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో యా, సో ఇది మమ్మీ డాడీ లగేజ్. ఇది నా సూట్, ఇది తీసుకున్నాను కాన్వకేషన్కి వేసుకుందామని. బ్లూ కలర్ సూట్ తీసుకున్నాం. అండ్ ఇది తర్వాత గెట్ టుగెదర్ అనుకుంటున్నాం, దానికి ఏమైనా జీన్స్ ప్యాంట్, కార్గో ప్యాంట్స్ అవి వేసుకుందామని అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాం. ఇదేమో మా డాడీ వేసుకోవడానికి ఫార్మల్. అండ్ నా లగేజ్ అంతా ఈ సూట్ కేసులో ప్యాక్ చేస్తాను. మా పేరెంట్స్ వాళ్ళు దీంట్లో ప్యాక్ చేసుకుంటారు. సో నేను, మా మమ్మీ, మా డాడీ వెళ్తున్నాము. షాన్ రావట్లేదు, ఎందుకంటే కాలేజ్లో లైక్ అంతమందికి ఎలవలేదు. లైక్ 3 members ఎలవని చెప్పారు, బట్ నాతో కలిపి 3 members లేదా నేను అండ్ ఇంకో 3 members అది సరిగ్గా తెలియదు. సో రిస్క్ తీసుకోవడం అందుకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి షాయాన్ని మళ్ళీ అక్కడ ఎలవ్ చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఒకటి మేమే వెళ్తున్నాము. ఫస్ట్ సూట్ ప్యాక్ చేసేద్దాం. ఇటు సైడ్ పెట్టేద్దాం సూట్. ఇటు సైడ్ మొత్తం ఫోల్డ్ చేసి ఒట్టి సూట్ ఒకటి ఫిట్ అయ్యిద్ది మ్యాక్సిమం. దాంతోపాటు సూట్ లోపల వేసుకోవడానికి ఇది వైట్ షర్ట్, ఇది కూడా ఇటే పెట్టేస్తా. ఇటు సైడ్ ఇంకా క్లోజ్ చేసేసి వేరే బట్టలన్నీ ఇటు సైడ్ పెట్టేసుకుంటా, సరిపోతాయి. సో బేసిక్గా ఈ హ్యాంగర్ ఉండడం వల్ల సరిపోవట్లేదు. ఈ హ్యాంగర్ లేకుండా ఇప్పుడు మొత్తం హ్యాంగర్ తీసి అడ్జస్ట్ చేస్తాం. సో ఇదిగోండి, హ్యాంగర్ తీసాక పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. సూట్ పెట్టేశాను, వైట్ షర్ట్, బెల్ట్ పెట్టేసుకున్నా, స్నిచ్ 2 ప్యాంట్స్ పెట్టేసుకున్నా, తర్వాత పనికి వస్తుంది. సో ఇటు సైడ్ ఏమైనా క్యాజువల్ షర్ట్స్ అయినా క్యాజువల్ టీషర్ట్స్ అది పెట్టుకుందాం, పార్టీ వేర్ టైప్ ఏమైనా. సో ఈ 2 మంచి టీషర్ట్స్ అండ్ 3rd టీషర్ట్ ఐరన్ చేస్తున్నారు. అండ్ 2 మంచి షర్ట్స్, ఇవి డైలీ వేర్కి. లైక్ నేను ఒక 2-3 days ఉందాం అనుకుంటున్నాను అక్కడ. సో యా, సో గాయస్, పెద్ద సూట్ కేస్ ప్యాకింగ్ డన్. సో మనం కొనుక్కున్న సూట్కి ఈ వాచ్ అయితే కరెక్ట్ సెట్ అయింది. సో ఈ వాచ్ పెట్టేసుకుందాం. సో ఇంట్లో ఈ బ్యాగ్ దొరికింది, దాంట్లో ఇది పెట్టేద్దాం. వాచ్, ఈ కెమెరా, ఇంకో కెమెరా కూడా ఉంది, ఇది వింటేజ్ కెమెరా, అన్ని పనికి వస్తాయి. ఇవన్నీ ఈ బ్యాగ్లో పెట్టేసుకుందాం. చార్జర్లు, ఇయర్ ఫోన్స్ అవన్నీ దీంట్లో పెట్టేసుకుంటా. పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళట్లే, ఓన్లీ సూట్ కేస్ తీసుకెళ్తున్నా. మన మైక్ కూడా పెట్టేసుకుందాం, ఎందుకైనా పనికి వస్తుంది. వ్లాగ్ తీయడానికైనా దేనికైనా పనికి వస్తుంది ఇది. సో గైస్, ట్యాన్ ప్యాక్. సో ఈ ట్యాన్ అంతా పోయి రేపు ఇంతే తెల్లగా ఉండబోతున్నాను కాన్వకేషన్లో. అసలు హీరోలా ఉంటుంది చూడండి. సో గైస్, మొత్తం ట్యాన్ ప్యాక్ డ్రై అయిపోయాక వాష్ చేస్తాను. ఇప్పుడు మమ్మీ వచ్చేది ఆటా పూసారు ఫేస్ మొత్తం. సో యా, మమ్మీ రాసింది కూడా వాష్ చేస్తాను. స్కిన్ అంతా చాలా బాగుంది, నీట్గా మెత్తగా అనిపిస్తుంది. సో రేపటికి ఇంకా గ్లో వచ్చేసింది. అండ్ లగేజ్ కూడా రెడీ. డిన్నర్ తినేసి బయలుదేరదాం. ఇంకో 1/2 hourలో బస్సు. సో డిన్నర్ తినేసి బయలుదేరితే కరెక్ట్ సరిపోయింది. పదండి. ఇదిగోండి, లగేజ్ కూడా రెడీ మొత్తం. సో గాయస్, డిన్నర్ తినేసాను. డిన్నర్ తింటున్నంతసేపు ఎందుకో మెడ మొత్తం లైట్గా ఏదో లేని ఫీలింగ్, ఏదో ఫీలింగ్ ఉండింది. ఏంటి అనుకుంటున్నా. తర్వాత తినేసి అలా చేతులు కడుక్కుంటుంటే సింక్ దగ్గర ఇది దొరికింది. ఇది ఇప్పుడు వేసుకొని ఉంటాను అనమాట, ఫస్ట్ టైం తీసాను. సో అసలు ఏదోలా ఉంది మెడ మొత్తం వేసేసుకుంటే ఇది. సో గాయస్, రెడీ. క్యాబ్ అయినా ఆటో అయినా బుక్ చేసుకొని బయలుదేరదాం. మనం ఇప్పుడు వెళ్తుంది టీఎస్ఆర్టీసీ బస్, టీజీఎస్ఆర్టీసీ కొత్తగా, ఓకే టీఎస్ కాదు, టీజీఎస్ఆర్టీసీ రాజధానిలో.
సో పదండి. సో గైస్, వెయిటింగ్ ఫర్ ద బస్. మమ్మీ డాడీ కూర్చొని ఉన్నారు.